అమరవీరులకు జోహార్ 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 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు జోహార్ 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 తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు జోహార్ 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 వీర బైరాన్పల్లి అమరవీరులకు జోహార్ జోహార్ సిపిఐ జిందాబాద్ వర్ధిల్లాలే భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలే వర్ధిల్లాలే ఎర్ర జెండా పోరాటాలు వర్ధిల్లాలే వర్ధిల్లాలే ఎర్ర జెండా పోరాటాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు వారోత్సవాలలో భాగంగా మన గురుసు వద్ద సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మంద పవన్ గారిని జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం వీర బైరాన్పల్లి అమరవీరుల ఆశయాలను. జోహార్ అమరవీరులకు, జోహార్ వీర బైరాన్పల్లి అమరవీరులకు. వర్ధిల్లాలే ఎర్ర జెండా పోరాటాలు, వర్ధిల్లాలే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వర్ధిల్లాలే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. సిపిఐ పోరాడదాం ప్రజా సమస్యల సాధనకై, వర్ధిల్లాలే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు, వర్ధిల్లాలే భారత కమ్యూనిస్టు పార్టీ. జోహార్ వీర బైరాన్పల్లి అమరవీరులకు, వర్ధిల్లాలే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిందాబాద్ జిందాబాద్. అమరవీరుల ఆశయాలను జోహార్ బైరాన్పల్లి అమరవీరులకు, జోహార్ బైరాన్పల్లి అమరవీరులకు, జోహార్ కూటిగల అమరవీరులకు, జోహార్ కూటిగల అమరవీరులకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు. అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను భాగంగా మరియు వీర బైరాన్పల్లి ఒక పోరాట ఘట్టం, అనేకమైనటువంటి చరిత్ర ఉంది. 118 మంది నిజాం రజాకారులకు, అకృత్యాలకు, అన్యాయాలకు మరి వ్యక్తి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరియు 118 మంది చనిపోయినటువంటి చరిత్ర మరి వీర బైరాన్పల్లికి ఉంది. ఇలాంటి పోరాట ఘట్టం వద్ద మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరుల బురుజు వద్ద నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా కార్యదర్శి గారు జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అమరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారోత్సవాలలో భాగంగా మన సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మంద పవన్ గారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సాయుధ పోరాట వారోత్సవాలను ప్రతి సంవత్సరం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే సెప్టెంబర్ 11వ తేదీన సిద్దిపేట మొట్టమొదటి శాసనసభ్యులు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎడ్ల గురువారెడ్డి గారి మరి విగ్రహం దగ్గర పూలమాలలు అర్పించి మరి 3 రోజులుగా ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 76వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి మరి యోధులకు నివాళులు అర్పించడానికి సిపిఐ సిద్దిపేట జిల్లా సమితి పక్షాన వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి దానిలో భాగంగానే ఈరోజు వీర బైరాన్పల్లిలో మరి బురుజు వద్ద ఈరోజు పార్టీ పతావిష్కరణ చేసి ఈ యొక్క సంస్మరణ సభ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మిత్రులారా, దున్నేవానికే భూమి కావాలని చెప్పి వెట్టి చాకిరి విముక్తికి వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉంది. మన దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చినప్పటికీ మరి హైదరాబాద్ సంస్థానాన్ని మరి విలీనం చేస్తా అని చెప్పి చేయకుండా అప్పటి నిజాం మరి మొండికేయడం వల్ల రైతులు, ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్, అదేవిధంగా దొరలకు వ్యతిరేకంగా రజాకార్లను గ్రామాల్లో రక్షక దళాలు ఏర్పాటు చేసుకొని
ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ బావుట ఎగరేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి పోరాటం అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి దాదాపు 4,500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి మరి దాదాపు 4,000 గ్రామాలను విముక్తి చేసినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. మరి నాటి నుండి నేటి వరకు కూడా ఆ రోజు అయ్యా నీ బాంచం కాల్మొక్తా అని చెప్పి వంగి దండాలు పెట్టిన చేతులతోటే బందుకులు పట్టించి దొరలను, భూస్వాములను, పెత్తందారులను, రజాకారులను గ్రామాల నుంచి మరి వెళ్ళగొట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. ముఖ్యంగా ఇక్కడ మన ముందే సజీవ సాక్ష్యం కనబడతా ఉంది. వీర బైరాంపల్లిలో మరి నిజాం పన్నులు వేస్తున్నటువంటి పన్ను విధానానికి వ్యతిరేకంగా, ఆయన యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యంగా వీర బైరాంపల్లి గ్రామం తిరుగుబాటు చేసింది. పక్కనే ఉన్నటువంటి కూటిగలు, మద్దూరు, ఆ పక్కనే ఉన్నటువంటి హుస్నాబాద్, గౌరవెల్లి, రామవరం అటువంటి గ్రామాల్లో మరి ఆ పక్కనే ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ రోజు దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలైలమ్మ కావచ్చు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభించినటువంటి రావి నారాయణ రెడ్డి, మగ్దుల్ మొయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి గారి నాయకత్వంలో ఒక మహోత్తరమైనటువంటి పోరాటం కొనసాగింది మిత్రులారా. మరి ఆ రోజు జరిగినటువంటి పోరాటాన్ని సిగ్గు లేకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు, ఆ రోజు దేశభక్తులు అని చెప్తాను, స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. నిజమైన దేశభక్తుల కమ్యూనిస్టులం ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి పొత్తులైన పిడికిలు బిగించి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఈ దేశానికి స్వతంత్రం కావాలని నిర్ణయించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. మరి ఆ రోజు ఎక్కడ కూడా ఆనవాళ్ళైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎక్కడ పాల్గొన్నటువంటి ఈరోజు బీజేపీ సంఘ్ పరివార శక్తులు హిందూ ముస్లింల మధ్య కొట్లాటగా చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ప్రజలు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. నిజంగా హిందూ ముస్లింలకే కొట్లాట అయితే మరి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించినటువంటి మగ్దుల్ మొయినుద్దీన్ ముస్లిం కాదా? అదేవిధంగా షేక్ బందగి, అదేవిధంగా మరి అనేకమైనటువంటి కవులు, కళాకారులు, అనేక మంది ముస్లింలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు హిందూ ముస్లిం మధ్య కొట్లాట పెట్టి ఈరోజు మత ఘర్షణలు చెలరేపి ఏదో పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే వీర బైరాంపల్లికి రమ్మని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఈ వీర బైరాంపల్లిలో పాశవికంగా ఒకే రోజు 118 మంది అమాయకమైనటువంటి ప్రజలను ఇక్కడే గడి ముందు బట్టలు ఇప్పి బతుకమ్మలాడిచ్చి పాశవికంగా హత్య చేసినటువంటి చరిత్ర సజీవ సాక్ష్యంగా ఈరోజు మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ గ్రామ ప్రజలను అడగండి. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ కొనసాగినటువంటి అనేక గ్రామాల దగ్గరికి బీజేపీ వాళ్ళకి దమ్ముంటారండి. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి చాలామంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పిల్లలు కావచ్చు, కానీ ఇప్పుడు చాలామంది 90-100 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు. అప్పుడున్నటువంటి ఆనవాళ్ళకు సంబంధించినటువంటి గ్రామాలకు వస్తే ఇది ముస్లిం హిందువుల కొట్లాట కాదు. ఆ రోజు నిజమైన హీరోలు కమ్యూనిస్టులే అని చెప్పి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి రియల్ హీరోలు కమ్యూనిస్టులు అని చెప్పి ఈరోజు గ్రామాలు చెప్తా ఉన్నాయి. కానీ సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ పాఠ్యాంశాలను ఇలాంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మరి పాఠ్యాంశాలు చేర్చకుండా, భావి తరాలకు అందించకుండా ఈరోజు కుట్రలు చేసి కేవలం వల్లభాయ్ పటేల్ వస్తేనే ఇది విమోచనమైందని చెప్పి విమోచన దినోత్సవం అంటున్నారు. విమోచన కాదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమైనటువంటి త్యాగాలు, వీరుల యొక్క పోరాటాల ఫలితంగా అనేక మంది, వేలాది మంది రక్త తర్పణంతో ఇది విలీనం జరిగింది తప్ప విమోచన కాదని చెప్పి ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూనే, ఏదేమైనా ఇప్పటికైనా కేంద్రంలో రెండోసారి అధికారికి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి, గతంలో టూరిజం మంత్రిగా ఉన్నా కూడా మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. ఇలాంటి సజీవ సాక్ష్యాలుగా మిగిలినటువంటి వీర బైరాంపల్లి కానీ, కూటిగల్ కానీ ఈ పోరాట కేంద్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది ఈ ప్రాంతాన్ని అభివృద్ధిపరచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వానికి ఉన్నది. కానీ పెడచెవిన పెట్టి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఈ మత ఘర్షణలు లేపడానికి, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెడితే ఖబర్దారని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూనే, ఏదేమైనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి ఈ గడ్డ పులికితమైంది. ఈ ప్రాంతం స్వేచ్ఛ వాయువులకు పీల్చుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మరొకసారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, ముఖ్యంగా 118 మంది ఈ వీర బైరాంపల్లి కూటిగలకు సంబంధించినటువంటి యోధులకు మరొకసారి తెలంగాణ సిపిఐ పార్టీ పక్షాన
మరి వాళ్ళకందరికీ విప్లవ జోహర్లు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.